హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు ఇమేజ్ బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసినప్పుడు ఎలా చేంజ్ అవ్వాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇందులో మనము డ్రావబుల్లోకి మనం పిఎన్జీ ఫైల్ ఫార్మాట్లో ఉండే ఇమేజెస్ 2 కాపీ చేసుకుందాం. ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఇమేజ్ బటన్ని రిలేటివ్ లేఅవుట్లోకి మనము డ్రాగ్ చేయాలి. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మనకి రీసోర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ దానికి ఏమి ఇవ్వాలి అనేది ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు, లేదా ఏదో ఒకటి సపోజ్ 30 తీసుకున్నాను. ఓకే అన్నాను. ఓకే, ఇలా 30 అనేది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్కి, ఇమేజ్ ఒక బటన్కి బ్యాక్గ్రౌండ్గా వచ్చేసింది. అలాగే మనం ఏమనుకున్నాము, ఎప్పుడు అయితే మనము క్లిక్ చేస్తామో అప్పుడు ఇమేజ్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, చేంజ్ అవ్వాలి, మరి నార్మల్కి వచ్చేసేయాలి. ఎప్పుడైతే మనము క్లిక్ చేసినప్పుడు మాత్రం వేరే ఇమేజ్ ఉండాలి, క్లిక్ చేయగానే మరి ఏమవ్వాలి, నార్మల్కి వచ్చేయాలి. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే ఒక డ్రాబుల్లో మనము డ్రాబుల్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ డ్రాబుల్ రీసోర్స్ ఫైల్ తీసుకుంటాం. దీనికి ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, బటన్ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి XML ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఇందులో ఏముందంటే సెలెక్టర్. ఈ సెలెక్టర్ ఉపయోగించి మనము ఇమేజ్ బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనము చేంజ్ చేస్తాం. అది ఎలా అంటే మనకి ఇక్కడ ఐటమ్ ట్యాగ్ ఉందన్నమాట. ఐటమ్, ఓకే, ఆండ్రాయిడ్, ఓకే, ఆండ్రాయిడ్ స్టేట్ ప్రెస్డ్ అయితే, ట్రూ అయితే, ఎప్పుడైతే మనం ప్రెస్ చేసినప్పుడు ఓకే, ఆండ్రాయిడ్ డ్రావబుల్ ఇమేజ్ ఇప్పుడు 30 ఇచ్చాం కదా, 31 ఇస్తాం. ఓకే, అలాగే మరి నార్మల్ స్టేజ్లో ఉంటే ఆండ్రాయిడ్ ఐటమ్, ఓకే, ఆండ్రాయిడ్ డ్రావబుల్ 30, ఓకే, 30. ఇప్పుడు ఏం చేసేసాం, ఓకేనా? ఇలా మనము ఓకే, మనం ఇక్కడ కోడ్ ఇచ్చేసాం. ఎప్పుడైతే మనము ప్రెస్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ అనేది 31 రావాలి. నార్మల్ స్టేజ్లో అయితే మనకి 30 రావాలి. ఓకేనా? మనం ఇప్పుడు సేవ్ చేసాము. మరి XMLలోకి వచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చాము, 30 ఇచ్చాము. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా XML ఫైల్ అనేది క్రియేట్ చేసాం కదా, అది మనం ఇక్కడ XML ఫైల్ని బ్యాక్గ్రౌండ్గా ఇక్కడ మనము చూపించాలి. ఇది ఎలా అంటే బటన్, ఓకే, బటన్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, చూడండి ఇమేజ్ ఏమైనా చేంజ్ అయిందా? ఇక్కడ కాలేదు, ఎందుకంటే నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు 30 ఇచ్చాం. ఓకే, మనం ఇక్కడ సేవ్ చేసుకొని రన్ చేద్దాం. ఓకే, ఇది ఎమ్యులేటర్ అనమాట. మనకి సిస్టంలో సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇక్కడ మనకి ఎమ్యులేటర్లో ఇమేజ్ బటన్ అనేది యాప్ అనేది వచ్చేసింది. ఓకే, మనం ఇక్కడ చూడండి ప్రెస్ చేయగానే చేంజ్ అయిందా? ఎప్పుడైతే మనం మౌస్ బటన్ రిలీజ్ చేస్తామో నార్మల్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అప్పుడు ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో బటన్ని అప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.